ఇవాల్టి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా మేడారం మహాజాతర కొనసాగుతోంది. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోతోంది. మేడారం జాతరకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. సమ్మక్క సారలమ్మ వనం వీడి జనంలోకి వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. ఈ రోజు నుంచే మేడారం మహాజాతర ప్రారంభం కాబోతా ఉంది. అంగరంగ వైభవంగా సమ్మక్క సారలమ్మ మహాజాతర నిర్వహించేందుకు ములుగు జిల్లా అధికారులు సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం సారలమ్మను కన్నెపల్లి నుంచి గద్దె మీదకి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ కోసం పూజారులు కావచ్చు అధికారులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు మేడారంలో అంగరంగ వైభవంగా మహాజాతర కొనసాగబోతా ఉంది. 28వ తారీఖున సారలమ్మను పగిడిద్దరాజు గోవిందరాజు ఆగమనం అంటే ఈరోజు సాయంత్రం సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలపై ప్రదర్శిస్తారు. కన్నెపల్లి నుండి సారలమ్మ పునుగోండ్ల నుండి పగిడిద్దరాజు కొండాయి నుండి పగిడిద్ద రాజు ప్రతిపురాలను గద్దెలపై ప్రదర్శించబోతున్న పరిస్థితి కనబడుతుంది. కొండాయి నుండి గోవిందరాజు ఈ పునుగోండ్ల నుంచి పగిడిద్దరాజు ప్రతిపురాలతో ఇప్పటికే కాలినడకన ఆదివాసీ పూజారులు బయలుదేరారు. పునుగోండ్ల నుంచి 65 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ మేడారంకు పగిడిద్దరాజు పూజారులు వస్తున్నారు. సాయంత్రం అధికారిక లంచనాలతో స్వాగతం పలికేందుకు మంత్రులు సీతక్క, కలెక్టర్, మంత్రి సురేఖ వీరంతా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 4 రోజుల పాటు అత్యంత వైభవేతంగా మేడారం మహాజాతర నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమైనటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం దగ్గర ఇప్పటికే భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఇంకా ఈ రోజు నుంచి 4 రోజుల పాటు కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడారం మహాజాతర అంటేనే మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఈ మేడారం మహాజాతరకు ఎంతో విశిష్ట ప్రఖ్యాతి ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ రోజుతో మొదలై 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఘట్టంతో అటవీ ప్రాంతం మారిమోగపోతుంది. అశేష భక్త జనవాహిని భావోద్వేగ సమ్మేళనం మధ్య సారలమ్మను సమ్మక్క భర్త పగిడిద్దరాజును గోవిందరాజులను ఈరోజు గద్దెలపై ప్రదర్శించారు. 2వ రోజు సమ్మక్కను గద్దెలపై ప్రదర్శించి 30వ తారీఖున సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు నలుగురు దేవతలు కూడా గద్దెలపై ఉన్నారు. ఈ నేపథ్యంలో జై సమ్మక్క జై సారలమ్మ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ వారు పూజా కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఇక్కడ బెల్లాన్ని బంగారంగా పిలిచి బెల్లాన్ని మొక్కులు చెల్లించేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 21న ఇప్పటికే మేడారం, కన్నెపల్లి, కొండాయి, పునుగుండలో మండమెలిగే పండుగను నిర్వహించారు. ఈ రోజు నుంచి 31 వరకు అంగరంగ వైభవంగా మేడారం మహాజాతర కొనసాగబోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతరగా పేరుంది. 2 ఏళ్లకోసారి ఈ జాతర ప్రతిసారి కోట్ల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. ఈసారి మరింత సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈసారి ప్రభుత్వం సరికొత్తగా 251 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. రాతి కట్టడాలు నిర్మించి ఆదివాసీ సాంప్రదాయాలు కావచ్చు, ఆదివాసీ ఆచారాలు ఏ విధంగా ఉన్నాయో 7000 పై చిత్రాలను లిఖించి ఇక్కడ మహాజాతరను నిర్వహించేటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దె మీదకి తీసుకొచ్చిన తర్వాత ఇంకా భక్తుల రద్దీ పెరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే అనేక వేల మంది సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, వేల మంది సిబ్బందితో అన్ని శాఖల సమన్వయంతో ఈ మేడారం మహాజాతరను విజయవంతం చేసేందుకు సన్నద్ధమైనట్టుగా అధికారులు కావచ్చు మిగతా పూజారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం నుంచి ఇప్పటికే అధికారులు రియాల్సెస్ను కొనసాగిస్తారు. రోపాటి ద్వారా సారలమ్మను పగిడిద్దరాజు గోవిందరాజును ఎట్లా గద్దెలపైకి చేర్చేటువంటి కార్యక్రమానికి సంబంధించి అధికారుల రియాల్సెస్ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. చూడొచ్చు కేవలం సారలమ్మ గద్దె దగ్గర కావచ్చు సమ్మక్క పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెల అటువైపు నుంచి ఇటువైపు నుంచి భక్తుల మొక్కులు అయితే కొనసాగుతున్నాయి. కేవలం లోపలికి వీవీఐపీలను మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం ఒక కీలక ఘట్టానికి ఆవిష్కరణ కాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాయంత్రం సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దెలపైకి ప్రదర్శించిన తర్వాత ఇంకా భక్తుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మొత్తం ప్రజెంట్ ఇప్పటికే మేడారం అంతా కూడా జనసంద్రంగా మారుతుంది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజును భక్తులు దర్శించినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ మేడారం నుండి.